హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఘీ మాయిశ్చరైజర్ వీడియోకైతే చాలా మంది సపోర్ట్ చేశారు. అరౌండ్ 3.5 లాక్ పీపుల్ సపోర్ట్ చేశారు. అండ్ ఆ వీడియో కింద కమెంట్ సెక్షన్‌లో అయితే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. అలాగే వాళ్ళు అడిగిన 2-3 డౌట్స్ ఏమంటే, ఇది మిక్సీలో ట్రై చేయొచ్చు కదా అనేసి. అలాగే అది మనం ఎన్ని సార్లు చేసినా కూడా అది బటరే కదా, మాయిశ్చరైజర్ కాదు కదా అనేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే ఇది పిల్లలకి యూజ్ చేయొచ్చా? ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ చేయొచ్చా అనేసి ఇన్ని డౌట్స్ అయితే ఉంది. అన్ని డౌట్స్ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను. ఫస్ట్ వన్ అయితే మిక్సీలో వేసి ట్రై చేయొచ్చా అనేసి చాలామంది అడిగారు కదా. సో ఇది ట్రై చేద్దామనేసి ఈరోజు తీసుకున్నాను. సేమ్ ప్రాసెస్సే, మిక్సీ తీసుకొని సేమ్ గీ వేసుకొని, గీలో లైట్గా వాటర్ వేసుకొని స్టార్ట్ చేశాను. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేశాను. ఒక 2 మినిట్స్ అయినాక అది ఆఫ్ చేసి చూస్తే నాకు ఫస్ట్ టైం మనం చేత్తో తీసాం కదా, చేత్తో తిప్పాం కదా 100 టైమ్స్, అది ఎలా ఉంటుందో టెక్స్చరు ఇది టోటలీ డిఫరెంట్గా ఉంది. సో నాకు సాటిస్ఫాక్షన్ దొరకలేదు, ఫస్ట్ స్టార్టింగే దొరకలేదు. దాని తర్వాత ఏం చేశానంటే ఓకే, ఎందుకంటే ఇది చాలా స్పీడ్గా జరుగుతుంది కదా, ఇది 100 టైమ్స్ తిరిగిందా 200 టైమ్స్ తిరిగిందా అనేసి మనకు క్లారిటీ ఉండదు కదా. సో దానికి నేనేం చేశానంటే ఓకే ఇది ఇలాగే ఉంటుందేమో అనేసి 4 to 5 టైమ్స్ మళ్ళీ రిపీట్ చేశాను. మళ్ళీ రిపీట్ చేసినా కూడా నాకు సేమ్ టెక్స్చరే ఉంది, కానీ ఒకలాగా డిఫరెంట్, ఒక సాటిస్ఫాక్షనే లేదు. అండ్ గీ ఏమైనా తక్కువగా యూజ్ చేస్తున్నాను అనేసి మళ్ళీ గీ కూడా కొంచెం వేసి మళ్ళీ లైట్గా వాటర్ వేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఒక 20 టైమ్స్ చేశాను, కానీ నాకు ఆ గీ మాయిశ్చరైజర్ టెక్స్చర్ అయితే నాకు నిజంగా దొరకలేదు. చాలా వీడియోస్ చూశాను కానీ వాళ్ళకందరికీ దొరికింది అనేసి అని చాలామంది కమెంట్ చేస్తూ ఉన్నారు, కానీ నాకు నిజంగా దొరకలేదు. నేను నిజంగానే ఇది ప్యూర్గా నేను గీ తీసుకున్నాను, ప్యూర్ గీనే తీసుకున్నాను. గీలో లైట్గా వాటర్ వేసి మిక్స్ చేశాను. నాకు నిజంగానే రిజల్ట్ అయితే దొరకలేదు. అండ్ రెండో డౌట్ ఏమంటే, ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చా అనేసి. ప్రతి స్కిన్ వాళ్ళకి కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ కానీ ఇప్పుడు ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క మాయిశ్చరైజర్ కొంతమందికి సెట్టే అవ్వదు, ఒక్కొక్క మాయిశ్చరైజర్ కొంతమందికి సూపర్గా సెట్ అవుతుంది. రిజల్ట్ అయితే జస్ట్ ఒక వారంలోనే తెలిసిపోతుంది. సో ఈ గీ మాయిశ్చరైజర్ అయితే నాకైతే క్లియర్గా సెట్ అయింది. నేను యూజ్ చేశాకే నేను మళ్ళీ మీకు రిజల్ట్ అయితే మళ్ళీ చూపించాను, నాకు సెట్ అయ్యింది అనేసి మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. దాంట్లో నేను చేసిన మిస్టేక్స్ కూడా కమెంట్ సెక్షన్లో అంతా ఇచ్చేసాను, దానికంటూ సపరేట్ వీడియో కూడా చేశాను. రెండోది ఏ గీ యూజ్ చేయాలా, బఫెల్లోనా లైక్ నార్మల్, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, నాకు అది ఏం ప్రాబ్లం ఏం లేదు. మాయిశ్చరైజర్ అయితే మనకి ఈజీగా దొరుకుతుంది. అండ్ రెండోది వచ్చి ఇది ఎవరు యూజ్ చేశారు అనేసి చాలామంది అడుగుతున్నారు. గీ మాయిశ్చరైజర్ వీడియో వచ్చి మనం మన అమ్మ నాన్న అండ్ అవ్వ తాతలు కూడా యూజ్ చేసేవాళ్ళు. సో అది చాలామంది ఆ వీడియో కిందే కమెంట్స్ చేశారు. మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చెప్పించేవాళ్ళు, ఇది మేము అప్పుడు యూజ్ చేసాము, అప్పుడంతా చేస్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడే చేసేది లేదు అనేసి చాలామంది, ఒక 5 to 6 మెంబర్స్ చాలామంది మెసేజ్ చేశారు. వాళ్ళు ఇంకా రిపీటెడ్ కమెంట్స్ వాళ్ళకు కూడా రిప్లై ఇస్తున్నారు. సో ఇది న్యాచురల్గానే మనకి దొరికే గీ మాయిశ్చరైజర్, ఎందుకంటే మనం చేస్తూ ఉండేది కాబట్టి. ఇది స్టోరేజ్ ఎలాగంటే, మనం కంప్లీట్ అయిన గీ మాయిశ్చరైజర్ ఏం చేస్తామంటే ఒక కంటైనర్లో తీసుకోండి, ప్రాపర్గా కవర్ చేసి పెట్టండి. ఇది మీరు బయట కూడా యూజ్ చేయొచ్చు, లేకపోతే లోపల ఫ్రిడ్జ్లో పెట్టి కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ మనం నెక్స్ట్ టైం మీరు డైలీ యూజ్ చేసేటప్పుడు ప్లీజ్ హ్యాండ్ మాత్రం యూజ్ చేయకండి. ఒక స్పూను ఏదైనా ఒకటి తీసుకొని హ్యాండ్కి అప్లై చేసుకుని అట్లే ఆ స్పూన్ని మళ్ళీ డిప్ చేయొద్దని, ఎందుకంటే మన చేతిలో ఉండే బ్యాక్టీరియా కూడా దాంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఇది న్యాచురల్గా ప్రిపేర్, ఏది అలాంటి కెమికల్స్ కానీ ఏది వేయం కదా, సో అది ఎలా రియాక్ట్ అవుతుంది అనేసి ఇచ్చేయలేదు. నేను నార్మల్గా స్టార్టింగ్ అయితే హ్యాండ్ యూజ్ చేసేసాను, దాని తర్వాత స్పూన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక 2 months వరకు మాత్రమే స్టోర్ చేయండి, దాని తర్వాత మళ్ళీ ప్యూర్గా చేసుకోండి. 2 days కష్టపడితే మనకి 2 months మనకి ఇది వస్తుంది, ఎందుకంటే ఇది ప్యూర్గా దొరుకుతుంది కాబట్టి, మనం చేసుకున్నాం కాబట్టి మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ రెండోది వచ్చి పిల్లలకి యూజ్ చేయొచ్చా అనేసి. 1 year అబోవ్ మీరు ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. చాలామంది అండ్ ఆ వీడియో కమెంట్ సెక్షన్లో నేను ఒక ఆవిడ కమెంట్ అయితే నేను చూశాను. దాంట్లో ఏంటంటే ఆవిడ అరౌండ్ 6 months బేబీకి కూడా యూజ్ చేసిందంట, నాకు తెలీదు ప్రాపర్గా. బట్ నేను ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే 1 year అబోవ్ వాళ్ళకి యూజ్ చేయండి, ప్రాబ్లం లేదు. అండ్ దీంట్లో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏమంటే, కొంతమందికి సెట్ అవుతూ ఉంది, కొంతమందికి లిటరలీ సెట్ కావడం లేదు. సో మీకు సెట్ అవుతుందా లేదా అని ఒక 3 to 4 days యూజ్ చేయండి. యూజ్ చేశాక మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది, కనిపించకుండా కాదు, 3 to 4 daysలోనే కనిపించేస్తుంది. సపోజ్ మీకు సెట్ అయింది, బాగుంది అంటే కంటిన్యూ చేయండి. సపోజ్ మీకు సెట్ అవ్వలేదు అంటే జస్ట్ డ్రాప్ ఇట్ ఓవర్ దర్, అక్కడికి వదిలేయండి, ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఈ వీడియో కింద కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ఆ 2 వీడియోస్ కూడా నేను కమెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.